కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజుతో మనము చివరి అద్భుత కార్యక్రమాన్ని మనము ధ్యానించి ఈ అద్భుతాలు అనే అంశాన్ని మనము ముగించుకుందాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము చివరి అద్భుత కార్యక్రమాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళదాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయంలో వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు వెళదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము ముందుగా 25వ వచనాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళదాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఈరోజు చదువుకునే వాక్య భాగం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక చనిపోయిన వ్యక్తిని, చనిపోయి ఒక 4 రోజులు అయిపోయిన వ్యక్తిని తిరిగి లేపిన సందర్భాన్ని మనం ధ్యానిద్దాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ అధ్యాయంలో మనందరికీ అర్థమవడానికి చాలా విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ విషయాలు అంటే, ఈ అధ్యాయంలో ఒక ప్రేమ కనపడుతుంది, ఈ అధ్యాయంలో ఒక నిరాశ కనపడుతుంది, ఈ అధ్యాయంలో ఒక కన్నీరు కనపడుతుంది. ఈ అధ్యాయంలో ప్రేమ కనపడుతుంది, ఈ అధ్యాయంలో ఒక నిరాశ కనపడుతుంది, ఈ అధ్యాయంలో ఒక కన్నీరు అనేది కూడా కనపడుతూ ఉంది. అవును, మనుషులమైన మన అందరము కూడా మన హృదయాలను కొన్ని సందర్భాలు ఏం చేస్తాయంటే కలిచివేస్తూ ఉంటాయి. కలిచివేయడం అంటే ఏంటంటే, చాలామంది చాలా విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కానీ కొన్ని విషయాల్లో ఇట్టే ఏడుస్తూ ఉంటారన్నమాట. అంతేనా? అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ అధ్యాయంలో ఒక మానవుడుగా మనకి బాగా కనపడుతూ ఉంటాడు. అంటే మానవుడు తన జీవితంలో తనకు కలిగిన బాధను బట్టి బాధపడడము, మానవుడు తన జీవితంలో తనకు వస్తున్న పరిస్థితులు బట్టి నిరాశ పొందడము, మానవుడు తనకు కలిగిన కష్టాలను బట్టి ఇబ్బందులు పడడము అని చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఈ అధ్యాయంలో ఒక చాలా బాధ పెట్టిన సందర్భం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి ఏడవడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. మీరు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు బాగా ఏడ్చిన సందర్భం ఏదైనా ఉన్నది అంటే, లేదా ఏడ్చిన సందర్భం ఏదైనా ఉన్నది అంటే, ఈ యోహాను సువార్తలోనే మనకు బాగా కనపడుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఏడుస్తాడు? బాధగా ఉన్నప్పుడు ఏడుస్తాడు. ఎలాంటి బాధలు వచ్చినప్పుడు ఏడుస్తాడు? ఎలాంటి బాధ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాడు? ఒక్కోసారి చూడండి, పిల్లల్ని కూడా వాళ్ళని తీసుకువెళ్ళి మనం డిప్ప కటింగ్ కొట్టినప్పుడు వాడు బాగా ఏడుస్తూ ఉంటాడు. నా జుట్టంతా కట్ చేసేసారు, నా జుట్టంతా కట్ చేసేసారని. అంటే ఆ మనిషికి అది చాలా బాధగా అనిపించింది. అంతేనా? అంటే కొన్ని పనులు కొంతమందికి కొంచెం బాగా బాధగా అనిపించింది. తన మనసు దేనికైతే కనెక్ట్ అయి ఉండిద్దో ఆ సంఘటన తనని బాగా కలిచివేస్తూ ఉంది, చాలా బాధిస్తూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా తన మనసు ఒక వ్యక్తితో కనెక్ట్ అయి ఉందన్నమాట. ఆ వ్యక్తితో కనెక్ట్ అయి ఉన్న తర్వాత అతను చనిపోవడం, ఆయన ఏమి తెలియక చనిపోలా. యేసుక్రీస్తుకి అంతా తెలుసు, ఆయన ముందే చచ్చిపోతాడని తెలుసు. మరి చనిపోకముందే రావచ్చుగా. అయితే ఈరోజు ఆ అధ్యాయాన్ని మనము చదవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అధ్యాయంలో ఆయన ఏడవడం ద్వారా ఆయన ఒక మానవ రూపాన్ని చూస్తూ ఉంటాం.
ఇదే అధ్యాయంలో చనిపోయిన వ్యక్తిని లేపడం ద్వారా ఆయనలో దైవ స్వభావం చూస్తాం. ఈ ఆడవడాన్ని బట్టి మానవ స్వభావాన్ని చూసాము. చనిపోయిన వ్యక్తిని అది కూడా 4 రోజుల తర్వాత లేపిన తర్వాత ఆ వ్యక్తిలో ఉన్న దైవ స్వభావాన్ని మనమైతే చూడగలుగుతూ ఉన్నాం. అయితే చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో సందర్భాన్ని అయితే మనం పరిశీలన చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మీద శత్రువులు బాగా ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి 57వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయము 57వ వచనం. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసిన ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఆయన ఏమి సేఫ్గా లేడు. అంటే ఆయన ఏమి ఎటువంటి సురక్షితమైన స్థానంలో కూడా లేడు. ఆయన చుట్టూ ఉన్న జనాలు ఎలాగ ఉన్నారంటే ఆయనను పట్టుకోవాలి. ఆయన చుట్టూ ఉన్న అధికారులు ఎలాగ ఉన్నారంటే ఆయనను ఇరికించాలి. ఆయన చుట్టూ ఉన్న జనాలు ఎలాగ ఉన్నారంటే ఆయనను చంపాలి అని అనుకుంటున్నారు. అసలు ఎందుకు చంపాలని అనుకుంటున్నారు? ఎందుకు పట్టుకోవాలని అనుకుంటున్నారు? ఎందుకు బాధ పెట్టాలని అనుకుంటున్నారంటే 47వ వచనాన్ని మనం చదువుకుందాం. 47. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాం? వీళ్ళలో వీళ్ళు చాలా ఆందోళన పడిపోతున్నారు. పెద్దలందరం ఇక్కడే ఉన్నాము, అధికారులం అందరం ఇక్కడే ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు చేయాల్సిన పనులన్నీ యేసు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం అందరం పెద్దలుగా కూర్చుంటున్నాం కానీ మనం అతన్ని ఏమి చేయలేకపోతున్నాం అని చాలా నలత చెందుతూ ఉన్నారు, కలత చెందుతూ ఉన్నారు. అయితే అప్పుడు ఈ మనుషుడు అనేక సూచక క్రియలు చేయుచున్నాడే. అంటే మనం అతన్ని ఎంతో ఆపాలనుకుంటున్నాం కానీ ఆయన ఏం చేయలేకపోతున్నాం, మనం ఆపలేకపోతున్నాం. ఒక్కోసారి మనం మనుషుల్ని ఆపగలం కానీ దేవుని కార్యాలు ఆపగలమా? ఈరోజు వీళ్ళు మనుషుల్ని అయితే ఆపగలరు తన అధికారాన్ని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి. యేసుక్రీస్తుని వీళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారంటే యేసుక్రీస్తులో కేవలం మానవ స్వభావం మాత్రమే లేదు, ఆయనలో ఏ స్వభావం కూడా ఉందంట? దైవ స్వభావం కూడా ఉంది. అది వీళ్ళు గుర్తించలేదు కాబట్టి యేసులో వీళ్ళు చెడును చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం కూడా ఏమిటి అంటే యేసులో మీరు ఎలాంటి స్వభావాన్ని చూస్తున్నారు? కేవలం యేసుని రోగాన్ని స్వస్థపరిచేవాడిగా చూస్తున్నావా? లేదా కేవలం నీకు ఇల్లు ఇచ్చేవాడిగా చూస్తున్నావా? లేదా నీకు గర్భఫలం ఇచ్చేవాడిగా చూస్తున్నావా? లేదా యేసులో రక్షకుడిని చూస్తున్నావా? నువ్వు చూసే కోణాన్ని బట్టే, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే ఆయనతో నీ ట్రావెలింగ్ ఉంటుందన్నమాట. అంటే నీ ట్రావెల్ ఆయనతో నీ నడత ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యులు వాళ్ళు యేసులో ఎవరిని మాత్రమే చూడగలిగారంటే ఒక మామూలు వ్యక్తిని మాత్రమే చూడగలిగారు. యేసులో ఎవరిని చూస్తున్నారంటే ఒక సాతానుని చూస్తున్నారు. యేసులో ఎవరిని చూస్తున్నారంటే ఒక బెల్జిబేలును చూస్తూ ఉన్నారు. యేసులో ఎవరిని చూస్తున్నారంటే ఒక తిండిబోతును చూస్తున్నారు. యేసులో ఎవరిని చూస్తున్నారంటే ఒక దొంగ ప్రవర్తనను చూస్తున్నారు. ఇన్ని చూడగలుగుతున్నారు కానీ యేసులో ఎవరిని చూడలేకపోతున్నారంట? దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఈరోజు కొంతమంది మనుషులు కూడా మన చుట్టూ ఎలాగుంటారంటే మేలు చూడరు, మేలైన మాటలు మాట్లాడరు, ప్రయోజనకరమైన ప్రవర్తన వాళ్ళలో ఉండదు. ఎందాక ఆ చెడు మాటలు, ఆ చెడు స్వభావంతోనే జీవిస్తూ ఉంటారు. కానీ అటువంటి వారు ఎప్పుడు కూడా భవిష్యత్తులో ప్రయోజకులు ఎప్పటికీ కాలేరు. అయితే ఇప్పుడు ప్రధాన యాజకులు పరిశీలన పరిస్థితి కూడా ఏమిటి అంటే ఇంతమంది ఉన్నాము, మనం యేసుక్రీస్తుని ఏం చేయలేకపోతున్నాం, ఆయన మాత్రం ఆయన చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడే అని వాళ్ళలో వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఎందుకు ఆందోళన పడుతున్నారు? లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అలాగే రాజ్యం అంటే ఏమిటి అంటే రాజు కాదు, రాజ్యం అంటే జనులు, జనులుంటేనే రాజ్యము, రాజ్యం ఉంటేనే రాజు. అంతేనా? ఇప్పుడు ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు ఎందుకు నియమింపబడ్డారు? వాళ్ళు యోధా సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు, యోధా మతాన్ని ముందుకు తీసుకువెళుతున్నాడు.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ యోధా మతస్థుల అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే మార్చివేస్తూ ఉన్నాడు. ఈ యోధా మతస్థులు అందరూ కూడా క్రైస్తవ్యంలోకి వచ్చేస్తూ ఉన్నారు. ఒకవేళ క్రైస్తవ్యానికి వాళ్ళు వచ్చేస్తే ప్రధాన యాజకులకి పనేమి కూడా ఉండదు, పరిసయ్యులకు పనేమి కూడా ఉండదు, వాళ్ళకి అధికారం కూడా ఉండదు, వాళ్ళకి గౌరవాలు కూడా ఉండవు, వాళ్ళకి మర్యాదలు కూడా ఏమీ ఉండవు. నిజంగా ఒక్కోసారి దేవుని పనిని కూడా మర్యాద కోసం చేస్తూ ఉంటారు, దేవుని పనిని కూడా గౌరవాల కోసం చేస్తూ ఉంటారు. కానీ దేవుని పనిని గౌరవాల కోసమో గొప్ప కోసమో ఇతరమైన స్వలాభాల కోసమో చేయకూడదు. అలా చేసిన వాళ్ళు ఎన్నటికీ కూడా దేవునిగా చూసిన వాళ్ళు ఎప్పటికీ కాలేరు. కాబట్టి ఒక వ్యక్తి దేవుని పనిని చేస్తున్నాడంటే అది ఎవరి కోసం చేయాలంటే దేవుడి కోసం చేయాలి. అందుకే ఒక మాట ఉంటుంది, నువ్వు కుడి చేతితో చేసే సహాయం దేనికి చేయకూడదంట, ఎడం చేతికి తెలియకూడదంట. అదేంటంటే ఎందుకు తెలియకూడదు అంటే గర్వించడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు ఒకవేళ నిన్ను మెచ్చుకున్నట్లయితే నువ్వు నాశనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు ఒకవేళ నిన్ను గౌరవించినట్లయితే నీ గౌరవం దేవుణ్ణి మించింది అవుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు చేసే ఏ మంచి పని అయినా కూడా ఇతరులకి తెలియాలి, ఇతరుల దగ్గర నుంచి నేను గౌరవాన్ని పొందుకోవాలి, ఇతరుల దగ్గర నుంచి నేను మర్యాదను పొందుకోవాలి, ఇతరుల దగ్గర నుంచి ఒక అధికారము పొందుకోవాలని ఎన్నడూ కూడా మనం దేవుని పని చేయకూడదు. అలా చేసే వాళ్ళని దేవుడు ఎప్పటికీ కూడా దీవించడు. నిజంగా ఒక్కోసారి కొన్ని చోట్ల ఈ గొడవలు అవుతూ ఉంటాయి, నేను చేస్తా అనే గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం గొడవ అంటే వాళ్ళు దేవుడి గురించే చెప్తున్నారు, ఈయన కూడా దేవుని గురించే చెప్తున్నారు. కానీ ఈయన దేవుని గురించి చెప్పే దాంట్లో సత్యం ఉంది, ఈయన దేవుని గురించి చెప్పే దాంట్లో నిజం ఉంది, కానీ వాళ్ళ దాంట్లో ఉద్దేశాలు సరైన విధంగా లేవు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని కొరకు మనం పని చేస్తున్నాము అంటే నిస్వార్థంగా చేయడానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడగలిగినప్పుడే దేవుడు మనల్ని దీవించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూడండి, 48వ వచనం చాలా వివరంగా మనకు చెప్తుంది. మనం ఆయనను ఇలాగ చూచుచూ ఊరుకునే ఎడల, ఆయన సూచక క్రియలు ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఒకవేళ ఆయనను అలాగే వదిలేస్తే, ఒకవేళ ఆయన మనం ఏమి చేయలేకపోతే, ఒకవేళ ఆయన మనం ఆపలేకపోతే, చూడండి, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. అంటే వీళ్ళ ఉద్దేశం అర్థమవుతుందా? వీళ్ళ అధికారము పోయిద్ది, స్థానబలం పోయిద్ది, ధనబలము కూడా పోతూ ఉంటుంది. అంటే బలాలు పోతాయి అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని చూడలేకపోతున్నారు. ఈరోజు నిజంగా నీ హృదయంలో గర్వం ఉంటే దేవుణ్ణి చూడలేవు, నీ హృదయంలో అసూయ ఉంటే దేవుణ్ణి చూడలేవు, నీ హృదయంలో చెడు ఉంటే ఎన్నటికీ కూడా దేవుణ్ణి ఏం చేయలేవంట, చూడలేవు. అదేంటండి నిజమా, చూడలేమా అంటే అవును. చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఇక్కడ 2 రకాల బీజాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్షయ బీజము, ఇంకోటి ఏంటంటే అక్షయ బీజము. క్షయ బీజము అంటే ఏంటంటే కంటికి కనబడిది, కొంతకాలానికి ఏమైపోయిద్దంటే నాశనం అయిపోయింది. అక్షయ బీజం ఏంటంటే కంటికి కనబడిద్ది, కొంతకాలానికి ఏమైందంటే ఎదుగుతూ ఉండిద్ది. ఈరోజు నువ్వు ఏ బీజం నుంచి రాగలిగావు? ఒకవేళ నీవు క్షయబీజం నుంచి రాగలిగినట్లయితే నీలో సహోదర ప్రేమ ఉండదు. అయితే సహోదర ఎడల ఎలాంటి ప్రేమ ఉండాలి అంటే నిష్కపటమైన ప్రేమ. ఈరోజు నిజముగా మన చుట్టూ ఉన్న వాళ్ళతోనూ, క్రైస్తవ సమాజంలోనూ, స్థానిక సంఘముతో ఎంతమందితో మనము నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటున్నాం? నిష్కపటమైన ప్రేమ అంటే ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, నాకు సంబంధం లేదంటారు. ఏ అవసరం లేదనుకోండి, చాలా పూసుకుని రాసుకుని మాట్లాడుకునే సందర్భాలు. అంటే ఏంటి? కపటము. ఈరోజు కపటము అంటే ఏంటంటే లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఇంకోటి వ్యక్తపరుస్తూ ఉంటారు.
ఒకవేళ నీది కపటమైన ప్రేమ ఉండినట్లయితే, నీవు కపటమైన మాట ఉండినట్లయితే, నువ్వు కపటమైన వేషధారిగా జీవించినట్లయితే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అర్థం చేసుకోవాలంట. క్షయబీజము నుంచి వచ్చావు. క్షయబీజము కంటికి కనపడుతుంది కానీ ఉపయోగమో ఉండదు. ఒకవేళ నువ్వు నిష్కపటమైన ప్రేమ నీలో ఉంటే, నీలో ఎవరు కనపడతారంటే శాశ్వతమగు దేవుని వాక్యం నీలో కనపడింది. అంటే ఒక మనిషి హృదయంలో దేవుని వాక్యం ఉంటే మాత్రమే ఆయనలో ఏ ప్రేమ కనపడిద్దంట? నిష్కపటమైన ప్రేమ. ఈరోజు మనం అందరము కూడా ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం? మన ఇరుగు పొరుగు వారితోనూ మనం బంధుమిత్రులతోనూ ఒకవేళ నిష్కపటమైన ప్రేమ మనము ఉంటున్నామా? అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక ప్రేమ కలిగి ఉన్న వ్యక్తులు సందర్భాన్ని చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఈ 11వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించిన ఒక ఇష్టమైన కుటుంబము. ఎవరు ప్రేమించిన? యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించిన కాదు, యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించిన. అంటే యేసుక్రీస్తు ప్రభువే ఆ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడంట? బాగా ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే అది ఎలాంటి ప్రేమ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నిష్కపటమైన ప్రేమ. అయితే ఈ నిష్కపటమైన ప్రేమ వాళ్ళ ఇంటిలో అందరి మీద కూడా ఆయన కలిగి ఉన్నాడు. మరీ ఎక్కువగా ఎవరి ఎడల కలిగి ఉన్నాడంటే అక్కడ ఒక వ్యక్తి ఎడల కలిగి ఉన్నాడు. ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారంటే మార్తా, మరియా, లాజరు. ఆ గ్రామము పేరు ఏమిటి అంటే బెతనియా అనే గ్రామం. అంటే బెతనియా అనే గ్రామములో మార్తా, మరియా, లాజరు అనే సభ్యులు ఉన్న కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గ్రామములో ఆ కుటుంబములో ఉన్న ఆ ముగ్గురిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆ ముగ్గురిలో కూడా లాజరు అస్వస్థతకి గురయ్యాడు, అంటే రోగాన్ని కలిగి ఉన్నాడు. చూడండి 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బెతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. అయితే రోగి ఆయననే విషయము ఆయనకి తెలుసా? అవును, ఆయనకి తెలుసు. 3వ వచనం. అతని అక్క చెండ్లిండ్లు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అంటే వాళ్ళిద్దరు అక్కలు ఏం చేశారంటే, తన యొక్క సహోదరుడు రోగాన్ని కలిగి ఉన్నాడు. అయితే తన సహోదరుడు రోగాన్ని కలిగి ఉండడమే కాదు, ఆ సహోదరుడు అంటే నీకు చాలా ఇష్టం కదయ్యా. చూడండి, చనిపోయినప్పుడు కూడా ఇదిగో నీకు ఇష్టమైనోడు ఎత్తి వచ్చాడు, లెగుస్తావా అని కూడా అడుగుతూ ఉంటాం. మీరు ఎప్పుడైనా తులసి నీళ్ళు నోట్లో ఎందుకు పోస్తారో ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీరు కొంచెం నోరు వాసన రాకుండా పోస్తూ ఉంటారు, అంతేనా? తులసి నీళ్ళు ఎందుకు పోస్తూ ఉంటారు? ఇప్పుడు తులసి డ్రాప్స్ అని కూడా కొంతమంది వేస్తూ ఉంటారు. ఈ తులసి చెట్లు కూడా చాలా ఇళ్లలో మొక్కుతూ ఉంటారు. అది ఆచారంగా పెట్టుకున్నారు. ఎందుకంటే మామూలుగా పెంచమంటే పెంచుతారా? ఆచారం అయితే తులసి చెట్టులో చాలా ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ కొన ఊపిరి ఎక్కడైనా ఉంటే ఆ తులసి నీళ్లు పోస్తే ఏమవుతారంటే మరలా ప్రయాణము రావడానికి అవకాశము ఉంటుంది. ఈరోజంటే వైద్య సదుపాయాలు ఉన్నాయి కాబట్టి నాడి పట్టుకునో ఏదో పట్టుకునో బతికే ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడని తెలుసు. కానీ పూర్వము నాడీ వ్యవస్థ లేదు కదా, స్టెతస్కోపులు లేవు కదా, వైద్యులు లేరు కదా, అంటే అందరూ అందుబాటులో లేరు కదా. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయాడా లేదా నిర్ధారణ ఎలా చేసుకుంటారంటే ఆ తులసి నీళ్ళు పోస్తూ ఉండేవాళ్ళు. పోసినప్పుడు లెగలేదనుకోండి చనిపోయాడు, లెగిసాడు అనుకోండి బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే ఆ తులసి నీళ్ళు మన శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ని ఏం చేస్తాయంట? అమాంతము పెంచుతూ ఉంటాయి. అందుకే చిన్నపిల్లలకు కూడా తులసి డ్రాప్స్ అని ఏ రోజుకు ఒక చుక్క వేస్తూ ఉంటారన్నమాట. అయితే ప్రియులారా, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా మా తమ్ముడు నువ్వు ప్రేమించిన సహోదరుడు. ఎవరంటండి? మా తమ్ముడు నీవు ప్రేమించిన సహోదరుడు ఎలా ఉన్నాడంటే రోగముతో ఉన్నాడు.
అయితే ఈ రోగముతో ఉన్నాడన్న వర్తమానం ఆయనకు వచ్చింది. అయితే రోగముతో ఉంటాడని అనుకున్నారు అక్క చెల్లెళ్ళు, కానీ యేసుక్రీస్తుకి అంతకు మించిన విషయము తెలుసు. ఏంటి ఆయనకి తెలిసిన విషయం అంటే 4వ వచనం, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది. దేనికోసం వచ్చిందంట? వాస్తవానికి అది మరణం కోసమే వచ్చింది, కానీ మరణిస్తాడు, కానీ ఆ మరణము శాశ్వతము కాదు. ఎందుకు అంటే ఇతనికి రోగం వచ్చింది, ఇతడు చచ్చిపోతాడు, కానీ అతనిని ఆ మరణం ఏమీ కూడా చేయలేదు కాదు. కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అంటే అతనికి రోగం వచ్చిన మాట నిజమే, అతడు చచ్చిపోతాడన్న మాట నిజమే, కానీ అతను చచ్చిపోడు. మరి ఎందుకు వచ్చింది ఈ రోగం అంటే దేవుడి నామం మహిమపరచబడడానికి. ఏ రోజైనా ఒక వ్యక్తి నన్ను తిట్టాడంటే ఓకే, దేవుడు నన్ను తిట్టించాలనుకున్నాడేమో, దేవుడికి మహిమ కలుగును గాక అని అనుకోగలమా మనం? పోనీ ఒకళ్ళు నన్ను తిట్టారనుకోండి, కొట్టారనుకోండి, దేవుడు కొట్టిస్తేనే వీడు కొట్టగలడు కదా, దేవుడికి స్తోత్రం అని అనుకోగలమా? అంటే నిజంగా క్రైస్తవ్యంలో ఉంటాం కానీ అక్షయ బీజం నుంచి శాశ్వతమైన వాక్యం నీలో ఉందంటావు, కానీ నిష్కపటమైన ప్రేమ నీలో లేదు. ఒకవేళ నిష్కపటమైన ప్రేమ నీలో ఉండినట్లయితే అక్కడ ఒక వచనాన్ని చెప్తూ ఉన్నాడు అన్నమాట. చూడండి, 1 పేతురు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు సత్యమునకు విధేయులవుట చేత నువ్వు అక్షయ బీజం నుంచి వచ్చిన వాడివైతే నీలో నిష్కపటమైన ప్రేమ ఉండాలి. ఆ నిష్కపటమైన ప్రేమ ఊరికే రాదు. నిష్కపటమైన ప్రేమ అంటే ఎప్పుడు వచ్చిందంటే ముందుగా నీవు సత్యమునకు విధేయుడు అవ్వాలి. అంటే దేవుని వాక్యానికి ఏం చేయాలంట? అన్ని రకాలుగా లోబడాలి. ఈరోజు కొన్ని విషయాల్లో లోబడగలం, కానీ అన్ని విషయాల్లో లోబడలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే దానిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు అక్షయమైన బీజం నుంచి వచ్చిన వాడివి. ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిపూర్ణముగా దేవుని వాక్యమునకు అనగా సత్యమునకు విధేయుడవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుంటారు, ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమిస్తారు, అప్పుడే మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంట? అక్షయ బీజం నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను తెలియజేసే విషయం ఏమిటి అంటే, మన జీవితంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకవేళ సంపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉంటే నువ్వు అక్షయ బీజం నుంచి వచ్చిన వాడు అవుతావు. నువ్వు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే నిష్కపటమైన ప్రేమ ఉండాలి నీలో. నిష్కపటమైన ప్రేమ ఉంటే అన్ని విధాలుగా వాక్యానికి ఏమవ్వాలంట? లోబడాలి. లోబడడం అంటే తలంచుకుని పోవడం, అంతేనా? లోబడడం అంటే ఏంటి? తల వంచుకుని పోవడం. వస్తున్న ప్రతి పరిస్థితి కూడా ఇది నా మేలు కొరకే అని నువ్వు అనుకోగలవా? వస్తున్న ప్రతి నష్టాన్ని కూడా ఇది నా మేలుకే అని అనుకోగలవా? ప్రతి వస్తున్న సుఖానికి కూడా నా మేలుకే అని నువ్వు అనుకోగలవా? అంటే ఈరోజు సుఖమైతే నా మేలుకు అనుకుంటావు, నష్టాన్ని అయితే ఇది నా మేలుకు కాదు, ఏం పాపం చేశానో అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు లాజర్కి కూడా ఏమొచ్చిందంటే సుఖం వచ్చిందా, నష్టం వచ్చిందంటే నష్టం వచ్చింది. ఏంటి ఆ నష్టం అంటే? రోగం. అయితే రోగం స్వస్థత పడతాడేమో అనుకున్నారు, కానీ ఆ రోగం అతన్ని ఏం చేసిందంటే చంపేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఆ వార్త వచ్చింది, అయ్యా నీ స్నేహితుడు రోగంతో ఉన్నాడు, నువ్వు అనేకులను స్వస్థపరిచావు కదా, గుడ్డివారిని స్వస్థపరిచావు, కుంటివారిని స్వస్థపరిచావు, దెయ్యం పట్టిన వారిని, చాందర రోగులను, అనేకమైన పక్షవాయువు గల వారిని స్వస్థపరిచావు కదయ్యా. ఒకవేళ నువ్వు వచ్చినట్లయితే నువ్వు ప్రేమించినవాడు, ఎవరంట? నువ్వు ప్రేమించిన వాడు కూడా బాగుపడతాడేమో అనే ఉద్దేశంతో ఎవరిని కబురు పంపారంట? యేసుక్రీస్తు కబురు పంపారు. కబురు ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తుకి వచ్చింది. ఆయన రియాక్ట్ అయ్యాడా? సరే వెంటనే వెళ్ళిపోదాము, గాడిద కట్టండి, గొర్రెను కట్టండి అన్నాడా? అనలా. ఆ వార్త వినినా కూడా 2 రోజులు అక్కడే ఆయన ఏం చేశాడంటే ఉన్నాడు. చూడండి 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను.
ఈ వచనాన్ని బట్టి ఒక విషయం బాగా గుర్తు వస్తుందన్నమాట. మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వెళ్ళి దేవుని పనిని. నిజంగా మరణము కన్నా దేవుడి పనే గొప్పది అంటున్నాడు, మరణం కన్నా దేవుని వాక్యమే గొప్పది అంటున్నాడు. కానీ మనం ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళమంటే ఈరోజు ఉన్న పనుల నిమిత్తము, ఈరోజున మన అవసరాల నిమిత్తం ప్రార్థనలు వదిలి మరి ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ పనులు చేస్తూ ఉన్నాం, ఆ వ్యాపారాలు చేస్తూ ఉన్నాం, ఆ కాలక్షేపాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప అవకాశం ఏదైనా ఉన్నది అంటే దేవుడు వాక్యము వినడం అనేది గొప్ప అవకాశం. అదే చెప్తూ ఉన్నాడు ఇందాక 47వ వచనంలో. 47వ వచనం, 57వ వచనం చదువుదాం. అక్కడ మీరు వచనాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు 26వ వచనంలో చాలా వివరంగా దానిని తెలియజేస్తున్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. అదేంటి, యేసు యందు విశ్వాసం అంటే చనిపోమా? అది నిజమా? అదేంటి, చాలామంది చచ్చిపోతూ ఉంటారు కదా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నవి భౌతికమైన విషయాలు కాదు, వీటిని మనము ఆత్మ సంబంధంగా నేర్చుకోవాలి. ఇప్పుడు లాజరు కూడా యేసు యందు ఒకవేళ యేసు మాటలను వినిన వ్యక్తిగా కనపడ్డాడు, యేసు చేత ప్రేమింపబడిన వ్యక్తిగా కనపడ్డాడు, యేసు చేత ఇప్పుడు దీవింపబడే వ్యక్తిగా మనకు కనపడతాడు. అయితే ఇప్పుడు రోగం వచ్చింది, రోగము చేత ఎంతో వేదన పడుతున్నాడు. వేదన పడితే యేసు చూడడానికి కూడా వెళ్ళకపోతే ఏం జరిగింది మనం పరిశీలన చేద్దాం. 2 రోజుల తర్వాత యేసు వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికి ఎన్ని రోజులు చచ్చిపోయి అంటే 4 రోజులు అయ్యాయి. అప్పటికి ఎన్ని రోజులు అయ్యాయంట? ఒకవేళ మన భాషలో మనకు అర్థం కావాలి అంటే వార్త చచ్చిపోయే రోజు వచ్చింది. ఒక రకంగా వార్త రాగానే ఆయన ఏమై ఉంటాడు? చచ్చిపోయి ఉంటాడు. ఆ వార్త విని కూడా యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 2 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ప్రయాణం అయ్యాడు. ఎక్కడికి? బెతనియాకి ప్రయాణం అయ్యాడు. అంటే ఈ ప్రయాణం ఎన్ని రోజులు సాగింది? 2 రోజులు. అయితే యేసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే బెతనియా గ్రామానికి వెళ్ళాడు. బెతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు 17వ వచనం, యేసు వచ్చి ఇదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాడు. అంటే యేసు అతను చచ్చిపోయిన ఎన్ని రోజులకు వచ్చాడంటే 4 రోజుల తర్వాత వచ్చాడు. వెంటనే ఏమి కూడా రాలా. అయితే ఇప్పుడు లాజరు ఏమయ్యాడంటే చనిపోయాడు. యూదుల ఆచారం ఏమిటి అంటే ముందుగా శరీరంలో బాగా అత్తరపూస్తూ ఉంటారు. బాగా అత్తరపూయడమే కాదు, ఆ యొక్క శరీరానికి ఏం చేస్తారంటే వస్త్రములు చుడతారన్నమాట. ఈ వస్త్రములను అత్తర్ని పూసి వాళ్ళు పాతి పెట్టడం కాదు కానీ ఒక గృహలా పెట్టేసి రాయి వేస్తూ ఉంటారు. యేసు మరణించినప్పుడు కూడా మీరు చూడండి, రాయి తొలగించినట్లుగా చూస్తాం. లాజరు విషయంలో కూడా అదే జరిగింది. అంటే యేసు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అతనిని ఎక్కడ పెట్టారంటే ఒక గృహలో పెట్టారు. అంటే ఒక సమాధి దొడ్డిలో పెట్టారు ఒక రకంగా. ఆ దొడ్డికి అడ్డంగా ఏం పెడతారంటే ఒక రాయిని పెడుతూ ఉంటారన్నమాట. ఆ రాయిని పెట్టి ఆ చచ్చిపోయిన శవం నుంచి వాసన రాకుండానే ఏం చేస్తారంటే ఆ అత్తర్ని బాగా జిమ్ముతూ ఉంటారు. అర్థమైందా? అయితే ప్రియులారా, ఇప్పుడు యేసు వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ సందర్భం ఎలా ఉందో మనం పరిశీలన చేద్దాం. చూడండి, యేసు వస్తున్నాడు అన్న విషయం ఎవరికి తెలిసింది అంటే లాజరు యొక్క అక్కలకి తెలిసింది. అక్కలకి తెలిసినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి వాళ్ళు వచ్చారు. అయితే తనతో పాటు ఉన్న శిష్యులు ఏమంటున్నారో చూద్దాం. 16వ వచనం, అందుకు దీదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదమా అని తన తోడి సేవకులతో శిష్యులతో చెప్పాను. అంటే చచ్చిపోయినోడి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేస్తాం? మనల్ని చంపుతాడా అని అంటూ ఉంటారు కదా. అంటే తోమాలో అంత పరిపక్వతమైన విశ్వాసమో లేదు. ఈరోజు నిజంగా ప్రార్థనలు పెడతారు, ఎవరు బుర్ర తింటారు, ఎప్పుడు ప్రార్థనలు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని పనులు మానుకోమంటారు, ఎవరిని కానుకలు ఇమ్మంటారు, ఇలాగ సనిగే మనుషులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ఎవరిని పనులు చేయమంటారు,
ఇలా మాట్లాడుకునే జనాలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అంటే జనాలు విశ్వాసము లేని పక్షాన, ప్రధాన యాజకుల్లో పరిసయ్యుల్లో విశ్వాసము లేదు కాబట్టి యేసును చంపాలని ప్రయత్నం చేశారు. శిష్యుల్లో విశ్వాసము లేదు కాబట్టి ఆయన చేస్తున్న కార్యాలు వీళ్ళకి అర్థం కావట్ల. ఈరోజు యేసు కార్యాలు, యేసు మాటలు, యేసు బోధలు నీకు అర్థం కావాలి అంటే ఆయన మాటలు నీకు బాగా అర్థం కావాలి. నీకు అర్థమైతే ఆయన మాటలో జీవం ఉందని అర్థమవుతావు. ఆయన మాటలో గొప్ప భాగ్యం ఉన్నదని నీకు అర్థమవుతుంది. ఆయన మాట విన్నవాడు ఎప్పటికీ చనిపోడు అన్న విషయం కూడా నీకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఏం జరిగింది చూడండి. 19వ వచనం. కొంచెం దూరంలో ఉన్నప్పుడే గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ వెళ్ళడం, కూర్చోవడం, దీనిలో నేర్చుకోవాల్సిన ఒక కోణం ఉంది. మరియ ఏమనుకుంటుందంటే చచ్చిపోయాడు, మనం ఏం చేయగలిగింది లేదు అని మరియ ఇంట్లో కూర్చుంది. యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు వచ్చారు బేతనియాకి, ఇదేం కొత్త కాదు. వచ్చినప్పుడల్లా కూడా మార్తా మరియలు లాజర్లు ఏం చేశారు? ఎదురుపడ్డారు. కానీ అప్పుడు ఎదురుపడింది ఆనందంతో, కానీ ఇప్పుడు ఎదురుపడింది ఆనందంతో కాదు. ఇప్పుడు ఎదురుగా వెళ్ళడానికి ముగ్గురు లేరు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఒక్కళ్ళే ఉన్నారు. ఒక ఆమె ఏమనుకుంటుంది, చచ్చిపోయాడు కదా ఇంకెందుకు అని అనుకుంది. ఒక ఆయనేమో చచ్చిపోయాడు, సమాధుల్లో ఉన్నాడు. ఒక ఆమె మాత్రము కూర్చోలా, ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళింది. ఎందుకు ఎదుర్కోవడానికి వెళ్ళింది చూద్దాం. ఎందుకు ఎదుర్కొనింది? మార్త 21. యేసుతో, ప్రభువా నీవు ఇక్కడే ఉండిన ఎడల నా సహోదరుడు చావకుడు. అంటే ఒకవేళ నువ్వు నాతో ఉంటే ఆయన చచ్చిపోడు, ఎందుకంటే నీలో ఆ శక్తి ఉంది. అంటే మరణము నిన్ను కాదని నా తమ్ముడిని తీసుకువెళ్ళేది కాదు. నువ్వు లేకపోవడం వల్ల నా కుమారుడు ఏమైపోయాడంట, నా తమ్ముడు ఏమైపోయాడంట, చనిపోయాడు. నువ్వు ఉంటే జరిగేది కాదు. ఈరోజు యేసు మాటలు కూడా నీలో ఉండినట్లయితే నీలో నిష్కపటమైన ప్రేమ కనపడిద్ది. నీలో నిష్కపటమైన ప్రేమ ఎప్పుడు కనపడిద్ది అంటే దేవుని వాక్యానికి విధేయుడైనప్పుడు. అప్పుడు నువ్వేమవుతావంటే జీవింపజేయడానికి గల కారణం అవుతావు. నీ ఆత్మ రక్షింపబడడానికి అవకాశం ఉంటుంది. అంటే యేసు నీలో ఏమవ్వాలంట, ఉండాలి. యేసు నీలో లేకపోతే లాజరు చచ్చిపోయాడు అనేది ఎంత నిజమో, యేసు మనతో ఉంటే మనం సురక్షితముగా ఉంటామనేది అంత నిజం. ఈరోజు ప్రార్థనకి రావడం అంటే ఏమిటి అంటే యేసుతో మీ ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. అది 22. ఇప్పుడైనను ఏమంటుందంట, సరే గతం గురించి పక్కన పెడతాం. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి అడిగిన ఎడలా దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదును. అంటే ఒకవేళ ఇప్పుడైనా నీవు మా తమ్ముడిని ఏం చేయగలవంట, లేపగలం. అంటే ఒకవేళ నువ్వుంటే చచ్చిపోయేవాడు కాదు. సరే నువ్వు వచ్చావు, ఇప్పటికైనా వచ్చావు, చచ్చిపోయిన 4 రోజులకు వచ్చావు. ఇప్పుడైనా నీవు లాజరు బ్రతకాలని నువ్వు అనుకుంటే, ఎవరు అనుకుంటే అంట, యేసుక్రీస్తు అనుకో. యేసు అనుకుంటే మరణము కూడా ఏం చేసిద్దంట, ఆయన మాట వినేది అని అన్నాడు. 23. యేసు నీ సహోదరుడు మళ్ళా లేచునని ఆమెతో చెప్పగా, అంటే ఆమె నమ్మకం ఒమ్ము కాల. అంటే ఆమె ఎంత బాగా నమ్మిందంటే యేసుని, నువ్వుంటే కాపాడేవాడివి, సరే నువ్వు లేవు, ఇప్పుడు వచ్చావుగా, ఇప్పుడు చెప్పినా కూడా కాపాడగలవు. చూడండి ఒక మాట కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయము నాకు ఎక్కడ నుంచి వచ్చును. పైన ఆకాశం అందేనో కానీ కింద భూమి అందే కానీ మనకి సహాయము రావాలి అంటే చేయగలిగిన వాడు ఎవరున్నారంటే దేవుడు ఒక్కడే. ఇప్పుడు మార్త కూడా సహాయం చేయగలిగిన వాడు ఎవరు అనుకుంటుంది, యేసు. ఆ యేసు కూడా ఎలాంటి వాడు అంటే దేవునితో ఒక బంధమును కలిగిన వాడు, మామూలు వ్యక్తి కాదు. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. ఏం చేయంట, నువ్వు అడిగితే ఇస్తాడు. మేము కూడా ఒక రీసెంట్గా ఇల్లు అద్దెకు కావాలనుకున్నాం. మా అమ్మ ఆయనతో అడిగితే ఇస్తారు. నిజంగా మనం అడిగితే ఒక్కోసారి ఎవరు వాళ్ళు అడిగితే ఇస్తూ ఉంటారు. అలాగే మనుషులు అడిగితే ఒక్కోసారి దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే ఆయనతో మనకి బంధం ఉన్నప్పుడు ఆయన మనకి ఇస్తాడు. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, ఆయన నాకేం రావట్లేదంటే నీకు బంధం లేదేమో. ఒకవేళ నీకు దేవునితో బంధం ఉంటే, నీలో నిష్కపటమైన ప్రేమ ఉంటే, నీలో విధేయత కలిగి ఉంటే,
నువ్వు అక్షయ బీజం నుంచి వచ్చిన వాడివైతే దేవుడితో నీకు బంధము ఉన్నట్టు. అయితే ప్రియులారా, ఈ బంధాన్ని ఎవరు గ్రహించారంటే మార్త గ్రహించింది. అయితే గ్రహించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, సరే నువ్వు అనుకున్నట్టే నీ తమ్ముడు ఏమవుతాడంట, లెగుస్తాడు, బ్రతుకుతాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభువారు ఒక విషయం చెప్తున్నారన్నమాట. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును 25వ వచనం, నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. అంటే బ్రతికినప్పుడే కాదు నీ విశ్వాసం, నువ్వు చనిపోయినా కూడా నిన్ను ఏం చేసిద్దంట, బ్రతికిస్తుంది. ఈరోజు విశ్వాసం ఎంత గొప్పది అంటే బ్రతికి ఉన్న వారిని జీవింపజేసిద్ది, చనిపోయిన వారిని కూడా ఏం చేసిద్దంట, జీవిస్తుంది, బ్రతికింపజేసేదిగా. కాబట్టి ఈ విశ్వాసాన్ని కోసం మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఇంత విలువైన దానికోసం మనం ఏమి చేయాలి, ఇంత విలువైన దానికోసం ఎంతలాగా త్యాగం చేయాలి. మీకు చెప్పే ఆ వజ్రాల వ్యాపారి తన వజ్రాలన్నీ వదిలేసి దేనికోసం అనుకున్నాడు, అది కావాలనుకున్నాడు. ఒక ధననిధి కలిగిన ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే అన్నీ వదిలేసి అది కావాలనుకున్నాడు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నది మాకు వద్దు, విలువైనది మేము చూసాం, అదే మాకు కావాలనుకున్నాం. ఇప్పుడు మార్త, మరియా, లాజరు కూడా వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు భౌతికంగా చాలా సహవాసాలు ఉన్నాయి, కానీ వాళ్ళ సహవాసం ఎవరితో బాగా చేశారంటే క్రీస్తుతో చేశారు. ఆ సహవాసమే వాళ్ళని విశ్వాసంలో స్థిరపరిచింది. ఆ విశ్వాసమే వాళ్ళని ఇప్పుడు ఏం చేసిందంట, బ్రతికిస్తూ. ఈరోజు నీ కుటుంబము కూడా రక్షింపబడాలి అంటే, ఈరోజు నీ కుటుంబము కూడా క్షేమముగా సమృద్ధిగా ఉండాలి అంటే నువ్వు నీ కుటుంబంతో సహా దేవుని నమ్ముకోవాల్సిన అవసరం అయితే ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే చనిపోయిన స్థలానికి వెళ్ళారు. చనిపోయిన స్థలానికి వెళ్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, అయ్యా వాసన వచ్చిద్దేమో అయ్యా అని. అయితే అక్కడ యేసు ఏం చేశాడో మనం చూద్దాం. యేసు చేసిన ఆ కార్యాన్ని చూస్తున్నప్పుడు 38వ వచనం, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అంటే మూలగడం అంటే ఆయన బాధపడుతున్నాడు. ఇప్పటిదాకా ఆయనలో ఒక మానవ స్వభావం కలిగిన యేసును చూసాం కదా, ఇప్పుడు ఆయనలో ఉన్న దైవ స్వభావమైన యేసును చూద్దాం. అది ఒక గృహ, దాని యొద్ద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్ను. అంటే చనిపోయిన వాడిని నేను లేపిన వాడు సువాసన రాకుండా చేయలేడా? అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, నువ్వు నమ్మి యేసుక్రీస్తు ప్రభువారిని ఒకవేళ నువ్వు నమ్మగలిగినట్లయితే నువ్వు ఎవరి మహిమను చూస్తావంట? యేసుక్రీస్తుకు నువ్వు లోబడగలిగినట్లయితే నువ్వు ఎవరి మహిమను చూస్తావంటే దేవుని మహిమను చూస్తావు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనే ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, 4 రోజులకి కుళ్ళిపోవాల్సిన శరీరం కుళ్ళిపోలా, వాసన రావాల్సిన శరీరం వాసన రాలా. కళ్ళకి గొడ్డలు కట్టుకుంటే తిన్నగా నడుచుకుని ఆయన ముందు ఎలా నిలబడగలరు? ఇదంతా కూడా దేవుని కార్యం. నువ్వు నమ్మితే ఎవరి యొక్క మహిమను చూడగలవంట? దేవుని. అది మరి అక్కడ దాకా వచ్చినోడు ఆయన కట్లు ఆయన ఇప్పుకోగలడా? ఇప్పుకోవచ్చు కదా, ఇప్పుకోగలడు. కానీ వీళ్ళ విశ్వాసాన్ని పెంపొందించడానికి వీళ్ళతోనే ఏం చేశాడంట? కట్లు విప్పించాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఎందుకు చేస్తాడంటే జనులను విశ్వాసములో బలపరచడానికి చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏమిటి అంటే, యేసు ఒక చనిపోయిన వ్యక్తిని లేపాడు. చనిపోయిన వ్యక్తి లెగడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క
విశ్వాసము. చూడండి, ఒక ప్రజెంటేషన్గా మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సేవా నిమిత్తము వేరే ప్రాంతంలో ఉన్నారు. తను తన శిష్యులు సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేస్తున్న సందర్భంలో ఒక వార్త వచ్చింది. ఏంటి వార్త అంటే, నీ యొక్క సహోదరుడు, మా సహోదరుడు, నీ ప్రియ యొక్క స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడు. అంటే ఆయనకి తెలుసు అతను చచ్చిపోవడానికి సిద్ధమయ్యాడు, కానీ చనిపోడు. తెలిసిన విషయం తెలిసిన తర్వాత రోగముతో పడినప్పుడు తన అక్క చెల్లెళ్ళు ఆ సమాచారాన్ని యేసుకు పంపించారు. యేసు దగ్గరికి ఆ సమాచారం వచ్చింది. వెంటనే ఆయన ఏం చేయలేదంట, పరిగెత్తల. ఆయన చేయాల్సిన సేవ చేస్తూ ఉన్నాడు. అంటే తగిన సమయానికి దేవుడు మనకు కావాల్సిన వాటిని ఒక్కోసారి మనకు వెంటనే కావాలనుకుంటూ ఉంటాం, వెంటనే రాదు. ఒక్కోసారి మాకు బాగా తెలుసు, ఎనికేపాడులో ఒక సావిత్రమ్మ అని ఒక ఆమె ఉండేది. 2014 కాదు ఇది. బాబు ఇక్కడ ఎంత చేసిన సేవ అవ్వట్లేదయ్యా, చేసినా అవ్వట్లేదయ్యా, తగిన సమయంలో దేవుడు అభివృద్ధి పరుస్తాడు. అంటే అక్కడే కాదు, ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా తగిన సమయం. దానికంటూ ఏముండిద్దంట, ఒక సమయం ఉంటుందన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వార్త విని వెంటనే ఏం చేయలేదంట, నా స్నేహితుడు వెళ్ళిపోతాను అని లేదు. అయితే తన పనులన్నీ ముగించుకుని ఏం చేశాడంటే 2 రోజులు ఆగిన తర్వాత ప్రయాణము చేశాడు. ప్రయాణం జరిగిన తర్వాత 4 రోజులకి అక్కడికి చేరుకున్నాడు. ఇప్పటికే చనిపోయి ఎన్ని రోజులు అయింది, 4 రోజులు. మార్త అంటుంది, అయ్యా నువ్వు ఉంటే చచ్చిపోయేవాడు కాదు, నువ్వు లేడు కాబట్టి చచ్చిపోయాడు. కానీ ఇప్పుడైనా కూడా నేను నమ్ముతున్నా, ఏమని, నువ్వు అడిగితే ఆయన లెగుస్తాడు. అంటే మరణము కూడా నీ మాట వింటుంది అని నమ్ముతున్నా అని చెప్పింది. ఆమె ఏడుపును బట్టి ఆయన ఆమెని ఓదార్చడమే కాదు, ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఏడవడంటే అవును ఏడుస్తాడు ఆయన కూడా. నోవాహు కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు పశ్చాత్తాపడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. తర్వాత ఆయన బిగ్గరగా కేక వేశాడు. బిగ్గరగా కేక వేసిన తర్వాత ప్రేత వస్త్రములు కలిగిన ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ వస్త్రాలు విప్పబడ్డాయి. జనులందరూ దానిని చూశారు. అంటే చనిపోయిన ఒక వ్యక్తిని లేపడం సమస్తము చూసింది. అంటే యేసు కూడా ఇలాగే చనిపోయి తిరిగి లెగుస్తాడన్న సాదృశ్యానికి అక్కడ లాజరు చనిపోయాడు. అందుకే చెప్తూ ఉంటాడనమాట. 11వ అధ్యాయము 4వ వచనం. యేసు ఇది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. అంటే అతనికి వచ్చిన బలహీనత చేత, అతను చనిపోవడం చేత, అతను చనిపోయిన వాడిని తిరిగి లేపడం చేత యేసులో ఇప్పుడు వాళ్ళు ఏం చూడగలిగారంటే దేవుని చూడగలిగారు, దేవుని కుమారుని చూడగలిగారు. దేవుని మాట వింటే మనం కూడా చనిపోకుండా బ్రతకగలమనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలిగారు. ఒక్కోసారి అంటూ ఉంటాం, కంటితో కొన్ని కనిపెట్టగలం, కానీ రుచి తెలియాలంటే దేన్ని చూడాలి, నాలుక. ఈరోజు వాళ్ళు కూడా వినడం కాదు, చూసి వాళ్ళ విశ్వాసాలను ఏం చేశారంట, బలపరుచుకున్నారు. కాబట్టి చూసిన వాళ్ళకన్నా విని నమ్మిన వాళ్ళు మరింత ధన్యులు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మీకు వినబడుతుంది. దానిని విని మీరు విశ్వసించినట్లయితే, దేవుని ఎడల మిక్కటమైన ప్రేమను నువ్వు పెంచుకోగలిగినట్లయితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడగలిగినట్లయితే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా పునరుద్ధాన దినమున నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడంటే, నీ ఆత్మ నశింపపోకుండా నీ ఆత్మ దానిని జీవింపజేసే ఒక బాధ్యతను యేసుక్రీస్తు తీసుకునేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.